అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మాకు చాలా భయంగా ఉన్నదండి. ఇంకా అడవిలోకి వెళ్ళినా కూడా భయం అండి. అడవిలోకి వెళ్ళడానికి కూడా మాకు చాలా భయం వేసేస్తుందండి. అది వచ్చిన బండి, అప్పులు వచ్చిన బండి, ఇప్పుడు చేలలో కూడా వెళ్ళడం కూడా భయం. అడవి దగ్గర మా చేయాలండి, అడవి దగ్గరికి తుప్ప కొట్టుకుంటా ఇది వస్తుందని మాకు తెలియదు, భయం వేసేస్తుంది. ఆ కొండ మీద నుంచి వచ్చిందో లేదో తెలియదు మాకు. ఇప్పుడు చాలా భయంగా ఉన్నదండి. ఇప్పుడు కొండ కడకి వెళ్ళినా కన్నా చిన్న పుల్లలు కట్టి తెచ్చుకున్నా కన్నా నెయ్యి తెచ్చుకున్నా కన్నా భయం అండి. భయం వేస్తుంది కదా, కూడా భయం వేసేస్తుంది, భయం వేస్తుందండి. మరి మరి అది ఎప్పుడు వచ్చిందో మాకేం భయం అండి. అదే భయం. ఎప్పుడు మా కొండలకు రానప్పుడు మరి మా భయమేనండి. భయం కదా. ఇప్పుడు ఆ రోజు అలాగే మేము ఎప్పుడు ఏ కొండకి వెళ్ళినా ఏమా ఇది కాదు అలాంటప్పుడు మరి అది వచ్చినప్పుడు మాకు భయమేనా? భయమే కదా. అదే నేను అనేది అన్నమాట. ఇప్పుడు ఆ భయం లేదండి మాకు. ఇప్పుడు భయం వచ్చిందంటే మాకు భయం. అయినా వాళ్ళు మరి మాకు సేలలో కట్టి ఉంటారు. మనకు లా కాదు కదా, వాళ్ళు ఇంకా సేలంబడే ఉంటారు వాళ్ళు. మీది బాపుందార గ్రామం, ప్రతిపడు మండలం. మొన్న శనివారం నాడు మా అబ్బాయిన మా మరిది గారు దూడలు తోలుకొని వెళ్ళారండి కొండకి. 2:30 ఆ టైంలోని ఏం దూడని ఏం కరిసేసిందో తెలియదండి. ఇలాగ అధికారులని తెలియపరిచామండి. ఇప్పటికి 3 రోజులు అవుతుందండి. అధికారులు వచ్చి ఎంక్వైరీ చేస్తున్నారండి. గత 2 సంవత్సరాల క్రితం పులి తిరుగుతుంది అలా అనేసి అనుకున్నారండి. అలాగా పులి ఏమో అలా అనేసి మా అనుమానం పడుతున్నాం. అలాగే రాత్రి అయ్యేసరికి మేము భయం ఆందోళన పడుతున్నాం. సాయంత్రం అయ్యేసరికి ఇంట్లో నుంచి బయటికి రావాలంటేనే చాలా భయపడుతున్నామండి. మేము ఉండడం కూడా కొండల్లోనే ఉంటున్నామండి. మాకు పులి అలాగనేసి భయపడుతున్నామండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.